హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు యొక్క బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్, తర్వాత వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీజెస్ అండ్ ఛార్జెస్ రిలేటెడ్ గురించి అయితే ఈ వీడియో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. దాంతోపాటు ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దీనికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే కనుక వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. దాంతోపాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూస్తారంటే ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో లేటెస్ట్ కూడా టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మరి ఈ ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఈ ఫీచర్స్ ఒకసారి చూసారంటే మీకు దాదాపు 50 లీటర్స్ వరకు ఫ్రీ ఫ్యూయల్ అని దొరుకుతుంది అనమాట. మీకు పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, 1 ఇయర్కి మీకు 50 లీటర్స్ వరకు అయితే మీరు ఫ్రీగా దీన్ని తీసుకోవచ్చు అనమాట విత్ ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. ఇది ఫ్యూయల్ బెనిఫిట్ మీకు. ఇంకొకటి ఏంటంటే ఫ్యూయల్ పాయింట్స్ కూడా ఉంటాయి ఇందులో. ఫ్యూయల్ పాయింట్స్ అంటే మీకు ఇక్కడ ఒకసారి చూడండి, 5% ఆఫ్ యువర్ స్పెండ్ యాజ్ ఎ ఫ్యూయల్ పాయింట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అది కూడా ఇండియన్ ఆయిల్ అవుట్లెట్స్లో మీకు 5 ఫ్యూయల్ పాయింట్స్ అనేది వస్తాయన్నమాట. అంటే ఒకసారి గుర్తుపెట్టుకుని ఎంత మంచి బెనిఫిటో. ఒక ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్స్ టు మీకు అప్రాక్సిమేట్గా 1 రూపీ ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం 250 ఫ్యూయల్ పాయింట్స్ పర్ మంత్ ఇన్ ఫస్ట్ 6 మంత్స్ అనమాట. 6 మంత్స్ తర్వాత 150 మీకు ఫ్యూయల్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మీకు గ్రోసరీస్, బిల్ పేమెంట్స్ అలాగే చేస్తే కనుక మీకు 5% ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయి. 5% అంటే అగైన్ సేమ్ మీకు 100కు 5 అంటే మీకు 5 రూపీస్ లాగా మీకు ఈ ఫ్యూయల్ వర్త్ వస్తుంది అనమాట. ఎర్న్ 1 ఫ్యూయల్ పాయింట్ ఫర్ ఎవరీ 150 రూపీస్ స్పెండ్ ఆన్ ఆల్ అదర్ పర్చేజెస్. అంటే ఈ గ్రోసరీస్, బిల్ పేమెంట్స్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో కాకుండా వేరే ఏం చేసినా కూడా ట్రాన్సాక్షన్స్ 150 రూపీస్కి 1 ఫ్యూయల్ పాయింట్ మాత్రమే వస్తుంది అనమాట. ఇంకా అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే కనుక మీకు కాంప్లిమెంటరీ ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా రివార్డ్స్ ప్రోగ్రామ్కి మెంబర్షిప్ అనేది దొరుకుతుంది అనమాట. దీని ద్వారానే మీకు ఈ రివార్డ్ పాయింట్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. దాంతోపాటు జీరో కాస్ట్ లయబిలిటీ, అంటే మీకు ఏదైనా కానీ కార్డ్ లాస్ అయినప్పుడు బ్యాంకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్, అంటే మీకు 50 రోజుల వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు మీ ట్రాన్సాక్షన్ పైన. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది, అది కూడా మీకు మినిమం ట్రాన్సాక్షన్ 40 రూపీస్, 400 రూపీస్, మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ 250 రూపీస్ పర్ స్టేట్మెంట్ సైకిల్ అనమాట. అంతేకాకుండా దీని యొక్క ఛార్జెస్ ఏదైతే మీకు లైఫ్ టైం ఫ్రీ కావాలంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీకు ఇయర్ ఆన్ ఇయర్ వాడాలంటే కనుక జస్ట్ మీరు ఒక 50,000 రూపీస్ 1 ఇయర్లో వాడితే చాలు. దీనికి సంబంధించి మీకు ఆటోమేటిక్గా రెన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. స్మార్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. ఇన్స్టా లోన్, జంబో లోన్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంటుందన్నమాట. కాంటాక్ట్లెస్ పేమెంట్ అన్ని కార్డు లాగానే దీంట్లో కూడా ఉంటుంది. అండ్ ఫ్యూయల్ పాయింట్స్ అక్రూయల్ అని చెప్పేసి ఉన్నది కదా. ఫ్యూయల్ పాయింట్ యాజ్ ఎక్స్క్లూజివ్ రివార్డ్ మెట్రిక్ సిస్టమ్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఓన్లీ. అంటే ఇది మీకు ఈ చెప్పిన విధంగా 5 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయని చెప్పేసి ఇవన్నీ పైన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రిడమ్షన్ ఎలా అంటే చూడండి, 1 ఫ్యూయల్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 96 పైసా, అంటే ఆల్మోస్ట్ మీకు 1 రూపీ అవుతుందన్నమాట. ఇలాగ మీకు దాదాపు 50 లీటర్ల పెట్రోల్ అనేది మీకు ఈ 1 ఇయర్లో తీసుకోవచ్చు అనమాట. కరెక్టే కదా. మీకు ఇక్కడ చూసారంటే ఫ్యూయల్ పాయింట్, రివార్డ్ పాయింట్స్ కూడా ఇచ్చారనమాట. మీకు నార్మల్గా క్యాటలాగ్ పర్చేస్ చేయాలంటే, ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నా కూడా క్యాష్ బ్యాక్గా తీసుకోవాలన్నా కూడా 20 పైసా మాత్రమే ఉంటుంది. 1 ఫ్యూయల్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు. కానీ మీరు ఫ్యూయల్ పాయింట్ని మీకు ఎక్స్ట్రీమ్ రివార్డ్ పాయింట్స్గా తీసుకోవాలంటే ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ కింద ఫ్యూయల్ కోసము అది మీకు 96 పైసా వరకు పడుతుంది అనమాట. ఇక్కడ మనకు ఫ్యూయల్ పాయింట్స్ ఏవైతే మనం ఎర్న్ చేసామో అది 2 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అది మీరు ఎప్పుడైనా కూడా రిడీమ్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక నార్మల్గా శాలరీడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో శాలరీడ్ పర్సన్ జస్ట్ మీకు ఒక 10,000 అబోవ్ ఇన్కమ్ ఉంటే చాలండి. అంతకుమించి ఇక్కడ ఎక్కువగా ఏమీ కండిషన్స్ ఏమి అడగట్లేదు. ఏజ్ క్రైటీరియా వచ్చేసి నార్మల్ ఏజ్ క్రైటీరియాని ఇవ్వడం జరిగింది, 21 ఇయర్స్ టు 60 ఇయర్స్ అని చెప్పేసి. అదే బిజినెస్ మ్యాన్ అనుకోండి 65 ఇయర్స్ వరకు ఉంటుంది. లేదా ఐటీఆర్ ఫైల్ చేయాలంటే మీకు మోర్ దాన్ 6 lakh per annum అనేది ఉండాలన్నమాట. ఫీజెస్ అండ్ ఛార్జెస్ విషయానికి వస్తే కనుక ఈ కార్డు యొక్క యాన్యువల్ ఫీ విషయానికి వస్తే కనుక మీకు జాయినింగ్ లేదా రెన్యువల్ మెంబర్షిప్ అనేది 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు 50,000 అబోవ్ 1 ఇయర్లో యూజ్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా ఈ ఛార్జెస్ అనేది వేవ్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా బ్యాంక్ రివర్స్ ద రైట్ టు క్యాన్సిల్ ద కార్డ్ ఇన్ కేస్ ఆఫ్ ద కార్డ్ రిమైన్స్ ఇన్యాక్టివ్ అండ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఎఫెక్టివ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఫర్ ద కంటిన్యూస్ 6 months అనమాట. అంటే ఎప్పుడైనా కానీ మీరు 6 months కంటిన్యూస్గా యూజ్ చేయకపోతే కనుక బ్యాంకు ఈ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసే అవకాశం
ఉందని కూడా చెప్తున్నారు. నార్మల్గా అయితే క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలంటే బ్యాంక్ వచ్చేసి మీకు ఇంటిమేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చాలా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.